కథ పేరు మా మిత్రుని కోసం అంతరిక్ష ప్రయాణం. పచ్చని అరణ్యంలో జీవితం చాలా ఆనందంగా సాగుతోంది. మర్టీ మంకీ సరదాగా చెట్లపై ఊగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. లియో లయన్ కబ్ సంతోషంగా సూర్యకిరణాల్లో నిద్రపోతూ ఉండేవాడు. ఎలీ ఎలిఫెంట్ ఆనందంగా ఆకిలు నమలుతో గడిపేది. రాణి రైనో మట్టిలో మునిగిపోయి ముద్దులుగా స్నానం చేస్తూ తలుక్కుమంటూ ఉండేది. ఒకరోజు వాళ్ల శాంతియుత జీవితం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఆకాశంలో ఒక ప్రకాశించే విచిత్రమైన వస్తువు కనబడింది. అది ఓ స్పేస్ షిప్. ఇంకా అర్థం చేసుకునేలోపే ఆ స్పేస్ షిప్ నుండి ఓ ప్రకాశవంతమైన కాంతికిరణం భూమిపైకి వచ్చింది. మర్టీ కనిపించకుండా పోయాడు. ఆ కాంతిలోకి లాగబడ్డాడు. ఆ వింత నౌక అతన్ని ఎత్తుకుపోయింది. లియో, ఎలీ, రాణి ముగ్గురూ విషాదంలో మునిగిపోయారు. వాళ్ల ప్రియమిత్రుడు అలా తీసుకెళ్లబడ్డాడు. వీళ్ళు ధైర్యవంతులైన మిత్రులు. ఎప్పుడూ కలిసి నవ్వేవాళ్లు, కలిసి ఆడేవాళ్లు. వాళ్లు కన్నీళ్లు కార్చడం కంటే తక్షణమే ఒక మంచి ఆలోచన చేశారు. మనమే ఓ స్పేస్ షిప్ కట్టుదాం. ఒక అద్భుతమైన స్పేస్ షిప్ ని నిర్మించారు. లియో స్టీరింగ్ పట్టుకున్నాడు. ఎల్లీ మ్యాప్ చూస్తూ దారి చెప్పింది. వాళ్ల రాకెట్ గగ్గొత్తుతూ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. వాళ్ల ప్రయాణం అద్భుతంగా సాగింది. వింత ప్రపంచాలు, మెరుస్తున్న నక్షత్రాలు, మరి స్నేహపూర్వక ఆలియన్స్ కూడా కలుసుకున్నారు. చివరికి మర్టీ కనిపించాడు. అతను సేఫ్గా ఉన్నాడు. తన మిత్రులను చూసి సంతోషంతో కళ్ళు కలకలలాడిపోయాయి. నన్ను రక్షించడానికి ఇంత దూరం వచ్చారా అని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మళ్లీ స్పేస్ షిప్లో ఎక్కారు. వేగంగా తమ ప్రియమైన అరణ్యానికి తిరిగొచ్చారు. ఇప్పుడు మర్టీ మళ్లీ చెట్లపై ఊగుతున్నాడు. లియో సూర్యరశ్మిలో తీపిగా నిద్రపోతున్నాడు. ఎల్లీ నీల్లో చల్లచల్లగా చప్పుళ్ళు చేస్తుంది. రాణి మట్టి స్నానాల్లో మునిగిపోయి ఆనందంగా ఉన్నాడు. వాళ్ల అందమైన అరణ్యంలో వాళ్ల కొత్త సాహసాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.